హలో శ్రీలు ఫ్యామిలీ, బాగున్నారా? బాగుండాలండి. మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ 365 డేస్ 365 వీడియోస్ అనే సిరీస్ స్టార్ట్ చేశాను కదా. అందులో భాగంగా నేను చెప్పే స్టోరీస్ ఏవైతే ఉన్నాయో ఇవి రియల్ స్టోరీస్, నిజంగా సక్సెస్ఫుల్ స్టోరీస్. మీకు అవి ఎంతో ఇన్స్పైరింగ్ గా ఉంటాయి అని చెప్పి నేను చెప్తున్నాను. అలాగే ఈ రోజు నేను చెప్తున్నటువంటి స్టోరీ కూడా శ్రీకాంత్ బొల్లా గారిది. ఈయన కథ వింటే అసలు అసాధ్యం అనే పదానికి చోటే లేదేమో అని అనిపిస్తుందండి. ఇది నిజం, మీరు కూడా వినండి. శ్రీకాంత్ బొల్లా గారు ఒక ఆంధ్రప్రదేశ్ లోని ఒక మారుమూల గ్రామం అయినటువంటి ఒక ప్రాంతంలో ఒక నిరుపేద రైతు కుటుంబంలో జన్మించారు. పుట్టుగుడ్డిగా జన్మించారండి. ఆయన పుట్టుగుడ్డిగా జన్మించినటువంటి ఆ బిడ్డని చూసి చుట్టుపక్కల వాళ్ళందరూ ఈ బిడ్డ మీకు భారం, ఎందుకు చంపేయండి ఇలాంటి సలహాలు చాలా ఇచ్చారు. కానీ తల్లిదండ్రులు చాలా ప్రేమగా పెంచుకున్నారు ఆ బిడ్డని. చిన్నప్పటి నుంచి చాలా కష్టాలు అవమానాలు పొందాడండి మన శ్రీకాంత్ బొల్లా. వెనక బెంచ్లో కూర్చోబెట్టే వాళ్ళు ఆయన్ని తరగతి గదిలో. అలాగే ఎవరు మాట్లాడే వాళ్ళు కాదు, ఆటలాడే వాళ్ళు కాదు. అయినా కూడా క్లాస్ టాపర్ గా ఉన్నాడు మన శ్రీకాంత్ బొల్లా. అలాగే ఇంటర్మీడియట్ లో ఆయనకి సైన్స్ గ్రూప్ అంటే చాలా ఇష్టం. కానీ అప్పట్లో అందులకు సైన్స్ గ్రూప్ లో సీట్ ఇచ్చే పరిస్థితి లేదు. కానీ మన శ్రీకాంత్ బొల్లా కోర్టుకెళ్లి గెలిచి భారతదేశంలోనే సైన్స్ చదివిన మొట్టమొదటి అంధ విద్యార్థిగా పేరు తెచ్చుకున్నాడు. 90% పైగా మార్కులు వచ్చినప్పటికీ కూడా ఏ కోచింగ్ సెంటర్ లో కూడా ఆయనకి సీట్ రాలేదు. అయినా కూడా నిరాశ చెందలేదు. గ్లోబల్ సక్సెస్ సాధించాడండి. అమెరికాలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి MITలో సీట్ సాధించి చదివిన మొట్టమొదటి అంధ విద్యార్థి మన శ్రీకాంత్ బొల్లా. అమెరికాలో చాలా గొప్ప అవకాశాలు వచ్చాయి ఆయనకి. కానీ తాను పుట్టిన దేశానికి ఏదైనా తిరిగి చెయ్యాలి అనే ఆలోచనతో ఆయన ఇండియాకి తిరిగి వచ్చేశారు. 2012లో కుషాంత్ ఎంటర్ప్రైజెస్ అనే సంస్థని స్థాపించారు. ఇప్పుడు అది బొలాంత్ ఇండస్ట్రీస్ గా మనం వింటున్నాము. ఇక్కడ ఈకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ తయారవుతాయండి. అంటే ఇక్కడ పర్యావరణానికి హాని కలగకుండా మేలు చేసే ప్యాకేజింగ్ ఉత్పత్తులు తయారు చేయబడతాయి. ఈకో ఫ్రెండ్లీ అన్నమాట. ఇంకొక విశేషం ఏంటంటే ఇక్కడ పనిచేసే ప్రతి ఒక్కరు కూడా వికలాంగులే. అండ్ రతన్ టాటా లాంటి దిగ్గజాలు కూడా ఇందులో పెట్టుబడి పెట్టారు. అంటే మన శ్రీకాంత్ బొల్లా గారి సక్సెస్ ఏ స్థాయిలో ఉందో మనం చెప్పుకోవచ్చండి. అసలైన దృష్టి లేకపోవడం అంటే కళ్ళు లేకపోవడం కాదండి, పిచ్చితనం కాదు. అసలు గమ్యమే లేకుండా ఉంటారు చూడండి, అది అసలైన దృష్టి లేకపోవడం అంటే. మన దగ్గర లేని దాని గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉండడం కంటే మన దగ్గర ఏదుందో దానితో ప్రపంచాన్ని ఎలా జయించొచ్చో మనం మన శ్రీకాంత్ బొల్లా గారి స్టోరీ ద్వారా తెలుసుకోవచ్చు కదా. మీరేమంటారు? అవునంటారా కాదంటారా? నాకు కిందన కామెంట్స్ లో పెట్టి చెప్పేసేయండి. మరెంతో మందికి ఇది యూజ్ అవుతుంది అని అనుకుంటే కనీసం ఒక్కరికైనా షేర్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో రియల్ స్టోరీస్, మీకు మోటివేషన్ ఇచ్చేవి, ఇన్స్పైరింగ్ గా అనిపించే రియల్ స్టోరీస్ కోసం ఖచ్చితంగా మన శ్రీలు టీవీని సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. మళ్ళీ మరో మంచి రియల్ స్టోరీతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. బై బై. నమస్తే. మీ శ్రీదేవి ఫ్రమ్ శ్రీలు టీవీ.